నమస్కారం, జే డిజిటల్ న్యూస్ కి స్వాగతం. పింఛన్లు రాక అవస్థలు పడుతున్న బాధితులు ఆదివారం కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో ఇండిపెండెంట్ అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్రను కలిసి తమ కష్టాలు చెప్పుకున్నారు. బాధితులకు సూర్యచంద్ర ధైర్యం చెప్పి అండగా ఉంటామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గం ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసి మొన్న జరిగిన 12వ తేదీకి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి కూటమి నాయకులందరూ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి గ్రామ స్థాయి నాయకుడి వరకు ఆనందోత్సవాల్లో మునిగి తేలుతున్న పరిస్థితుల్లో ఈ రోజు మా ఇంటికి వచ్చి వారి కష్టాలు కన్నీటితో చెప్పుకుంటున్నటువంటి అవ్వతాతల యొక్క సమస్యలు ఒక్కసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాం. గ్రంథి రాఘవ కదమ్మా, గ్రంథి రాఘవ, ఈమె పేరు తలారి చక్రమ్మ. వీరిద్దరూ అక్కా చెల్లెళ్ళండి. ఇంచుమించు ఒక 40 సంవత్సరాల క్రితం వీరు భర్తలు 40 సంవత్సరాల క్రితమే వీరి భర్తలు చనిపోవడం జరిగింది. వీరిద్దరు అక్క చెల్లెళ్ళు సుమారు 40 సంవత్సరాల నుంచి కూడా వీరికి పెన్షన్ వస్తుంది. 50 రూపాయల నుంచి పెన్షన్ వస్తుంది. తర్వాత 75 అయింది, తర్వాత 200 రూపాయలు అయింది, తర్వాత 500 అయింది, తర్వాత అలా పెరుగుతూ 4,000 వరకు వచ్చింది. అలా చక్రమ్మ గారికి 4,000 పెన్షన్ వస్తుంది. రాఘవ్ గారికి పెన్షన్ రావట్లేదు. గత 3 సంవత్సరాల నుంచి పెన్షన్ రావట్లేదు. రాఘవ్ గారు ఏంటి పెన్షన్ రావట్లేదు అని చెప్పేసి అంటే, వీళ్ళిద్దరూ ఒకే రేషన్ కార్డులో ఉన్నారు. ఒకే రేషన్ కార్డులో ఉండడం వల్ల మీరు పెన్షన్ తీసేసామని చెప్పేసి రాఘవ్ గారు పెన్షన్ తీశారు. ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేయండి, తప్పనిసరిగా మీకు పెన్షన్ వచ్చేలాగా మేం చేస్తాం అని వీరు ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా ఈ నాయకులు, ఈ టీడీపీ కార్యకర్తలు తీసుకొచ్చిన సెల్ నెంబర్లో వీరి ఆధార్ కార్డులు ఎక్కించి మీకు వెంటనే మీకు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది పెన్షన్. మీకు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ గెలిచిన వెంటనే పెన్షన్ వచ్చేది అని 2 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో వీరికి వాగ్దానం చేయడం జరిగింది. అటువంటిది వీళ్ళిద్దరు ఓటు మీకు కావాలి. ఈమె పెన్షన్ ఆగిపోయిందని చెప్పేసి ఈ మామగారు బాధ అంతా చెప్తే, లేదు నీకు పెన్షన్ వచ్చేద్దామా, నీకు ఓటీపీ వస్తుంది నీ సెల్ నెంబర్కి, లేకపోతే మీ సెల్ నెంబర్ వీళ్ళు వాడడం రాదు, వీళ్ళు మనోడి సెల్ నెంబర్కి ఓటీపీ వస్తుందని చెప్పేసి ఓటీపీ చూపించడం, మీకు పెన్షన్ వచ్చేస్తుందని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఇద్దరికి కూడా కళ్ళు సరిగ్గా కనిపించండి. తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకెళ్లి అమ్మ ఇలా సైకిల్ గుర్తుకు ఓటేయని చెప్పేసి సైకిల్ గుర్తు మీద ఓటేయించుకున్న పరిస్థితి. అంటే వీళ్ళకి చూపు అంది. ఇద్దరికి కూడా దగ్గర ద్వారా ఈమెకి 90 సంవత్సరాలు, ఈమెకి 85 సంవత్సరాలండి. ఇద్దరికి కళ్ళు అనవు. అటువంటిది 2 సంవత్సరాల నుంచి పంచాయతీ ఆఫీసుల చుట్టూ, ఎంపీడీ ఆఫీసుల చుట్టూ, తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ కాళ్ళు అరిగేలాగా తిరుగుతా ఉన్నారు. మీకు గుర్తు చేస్తా ఉన్నారు మీ యొక్క హామీలు, మీరు చేసిన మోసాలు. ఒక పెన్షన్ ఇస్తున్నారు, ఒక పెన్షన్కి ఇద్దరు ఎలా సరిపోద్ది? 4,000కి ఇద్దరికి మందులు, బీపీ షుగర్లు మందులు, కాలు నొప్పులు, అదే రకంగా ఓ పూట తిని ఓ పూట తిన్న పరిస్థితి. ఇదా ప్రజా పరిపాలన? అంటే ఒక పూట కడుపు నిండా తిని రెండో పూట పస్తులుండనువా కూటమి ప్రభుత్వం లక్ష్యం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంటే మీకు ఓట్లు ఇద్దరే కావాలి. అంటే పెన్షన్ ఒకటే ఇస్తున్నారు కదా, ఒక ఓటు సరిపోదు, 2 ఓట్లు కావాలి. ఇద్దరిని తీసుకెళ్లి జాగ్రత్తగా ఓటు వేయించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ 2 సంవత్సరాలు అయినా సరే మీకు గుర్తు రాలేదు ఆ రోజు మీరు చేసిన వాగ్దానాలు, మాటలు. మడగల నూకరత్నం అండి ఈ అమ్మ, మడగల నూకరత్నం. ఈమె భర్త మడగల సత్యనారాయణ. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈమె భర్తకి పెన్షన్ ఇచ్చేవారు. పెన్షన్ చాలా కాలం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత గత 3 సంవత్సరాల క్రితం భర్త చనిపోయాడు. భర్త చనిపోతే స్పౌజ్ పెన్షన్ అంటాం కదా, అంటే భర్త చనిపోతే వెంటనే భార్యకి పెన్షన్ ఇచ్చేస్తారు, 1 నెలలో పెన్షన్ ఇస్తారు. అటువంటిది గతంలో పెన్షన్ రాకపోతే ఎన్నికల్లో అమ్మా నూకరత్నం గారు మీరు సైకిల్ గుర్తు ఓటేయండి, తప్పకుండా మీకు పెన్షన్ వచ్చే నెలలో వచ్చేస్తుంది అని ఈ నూకరత్నం గారు నమ్మించి సైకిల్ గుర్తు ఓటేయించుకుని గద్దెనెక్కడం జరిగింది. దగ్గర 2 సంవత్సరాలు అవుతుందండి. ఇచ్చే పథకం కూడా పూర్తి స్థాయిలో ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితి. మరి ఈ భర్త పెన్షన్ తీసుకునేవాడు, ఈమెకి స్పౌస్ పెన్షన్ రావాలి కదా, ఇప్పుడు లేదండి. 2 సంవత్సరాలు పైన అవుతా ఉంది. అంటే ఈ 2 సంవత్సరాల నుంచి 96,000 రూపాయలు ఈమెకి కూటమి ప్రభుత్వం బకాయి ఉంది. ఈ గ్రంథి రాఘవ్ గారికి 2 సంవత్సరాల నుంచి కూటమి ప్రభుత్వం 96,000 రూపాయలు బకాయి ఉంది కూటమి ప్రభుత్వం. అంటే ఈ బకాయిలన్నీ మీకు గుర్తు చేస్తా ఉన్నాం. అంటే ఆ రోజు ఓట్లు మీకు కావాల్సినప్పుడు అమ్మ నవరత్న గారు సైకిల్ కొట్టేయండి, నీకు
ఇదిగో నీ సెల్కి ఓటీపీ వచ్చింది చూడు, గెలిచిన వెంటనే మీకు పెన్షన్, తర్వాత నెలే పెన్షన్ అని ఎన్నో మాయ మాటలు చేసి ప్రజల్ని మోసం చేసి ప్రజల అమాయకత్వాన్ని మీరు ఓటు రూపంలో పొంది గెలుపొంది ఈరోజు విజయోత్సవ మహాసభలో మీరు జరుపుకుంటా ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఇక్కడే కాదు, ప్రతి గ్రామంలో ఉన్నారు. వాళ్ళ కన్నీటి బాధ మీకు కనిపించట్లేదు. అదే రకంగా ఈయన ఇంజరపు రాంబాబు గారండి, ఈయనది గోకవరం మండలం గుమ్మలదొడ్డండి. ఈయనకి 2 కళ్ళు కూడా కనిపించండి. ఇతనికి 100% వికలాంగ సర్టిఫికెట్ ఉంది. గుమ్మలదొడ్డి గ్రామంలో ఓటు ఉంది, ఆధార్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి. పెన్షన్ కోసం అక్కడ గుమ్మలదొడ్డి గోకారం మండలం గుమ్మలదొడ్డి గ్రామంలో పంచాయతీ ఆఫీస్ చుట్టూ అక్కడ ఉన్న నాయకుల చుట్టూ కాళ్ళు ఎరిగేలా తిరగడమే పాపం కనిపించదు. ఎవరినో ఒకరిని ఆఫీస్కి తీసుకెళ్లి పంచాయతీ ఆఫీస్కి అంటే తీసుకెళ్దాం. ఇతను పీజీఆర్ఎస్ లో దగ్గర 8 సార్లు దరఖాస్తు చేసుకున్నాడండి. పీజీఆర్ఎస్ లో నాకు కళ్ళు కనిపించట్లేదు, నాకు అసలు ఎవరో దారి లేదు, నాకు తినడానికి గత్యంతరం లేని పరిస్థితి అని చెప్పేసి వీరు గోకవరం ఎంపీడీ ఆఫీసులోని రాజమండ్రి కలెక్టర్ ఆఫీసులో కూడా ఎన్నో సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. పీజీఆర్ఎస్ లో 8 సార్లు ఇవ్వడం జరిగింది. స్వయంగా నేను కూడా జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జగ్గంపేట నియోజకవర్గం నుంచి ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మిమ్మల్ని ఆలోచించమని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇటువంటి 100% అర్హత ఉండి పింఛన్ కోసం అసలు జీవించడానికి మార్గం లేని దీనావస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మీకు కనిపించట్లేదు. పల్లి పండుగ అంటున్నారు. ఇతను ఏ పండుగ చేసుకోవాలండి? పల్లి పండుగ. కూటమి నాయకుల్ని, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎంపీని, సంబంధిత మంత్రులు, ముఖ్యమంత్రి గారికి నేను అడుగుతా ఉన్నాను, ఇదేనా మీరు చేసే పరిపాలన? అంటే ఇతనికి కళ్ళు కనిపించు, మీకు కళ్ళు కనిపించట్లేదా? పీజీఆర్ఎస్ లో 8 సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. 8 సార్లు వినతి పత్రాలు ఇస్తారు, మళ్ళీ సంబంధించిన అధికారులు వచ్చి ఇతనితో ఏలుముద్ర వేయించుకుని వెళ్ళిపోతారు. అక్కడ గుడిలో ఎవరైనా కొంచెం సంతర్పణ ఎక్కడ జరుగుతుందంటే అక్కడ ఎవరో పిల్లలతో పట్టుకుని ఆ సంతర్పణకి వెళ్ళి ఫోన్ చేయడం, లేకపోతే ఊళ్ళో ఎవరైనా కొంచెం ఇతనికి దయతలిచి ఒక పూట భోజనం పెడితే చేయడం. అర్హత ఉండి ఇతనికి రావాల్సిన పెన్షన్ రాకపోవడం వల్ల ఎవరు అన్నం పెడతారు, ఎవరు నాకు కడుపు నింపుతారని చూసే దౌర్భాగ్య పరిస్థితుల్లో కూటమి పరిపాలన ఉందంటే సిగ్గుపడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు అధికారులకు ఇటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి వినతి పత్రాలు ఇచ్చి, అయ్యా బాబు వీళ్ళకి పెన్షన్ ఇవ్వండి, అర్హత ఉంది, మీరు ఇవ్వండి ఇవ్వండి బ్రతిమాలు. మీకు 2 సంవత్సరాలు అయినా సరే కూటమి నాయకులకు కానీ ఏ రకమైన స్పందన లేదు. ప్రభుత్వం దున్నపోతు మీద నీళ్లు చల్లితే ఏ రకంగా స్పందన ఉండదో ఆ రకంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక నుంచి మేము చేసే కార్యక్రమం పోరాటమే ఉంటుంది. ఎవరైతే కష్టాల్లో సమస్యల్లో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే వాళ్ళు కన్నీటి ఆవేదంతో ఉన్నారో వాళ్ళ గలం వినిపిస్తాం, పోరాటం చేస్తాం. బ్రతిమాలే పని ఉండదు. ప్రతి ఆఫీస్కి వెళ్ళి మీకు రావాల్సిన ప్రభుత్వ పథకాలు తప్పనిసరిగా వచ్చే విధంగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా సరే ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు జగ్గంపేట నియోజకవర్గంలో అవ్వచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అవ్వచ్చు, పెన్షన్ లేని వాళ్ళు, స్పౌస్ పెన్షన్లు ఎంతమంది ఉన్నారు, వికలాంగ్ పెన్షన్లు ఎంతమందికి రావాలి, అదే రకంగా భర్త చనిపోయిన వాళ్ళు, వయసులో ఉండి భర్త చనిపోయి అసలు పిల్లల్ని ఏ రకంగా పెంచుకోవాలో దారి లేక ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉన్న అక్క చెల్లెమ్మలు ఎంతో మంది బాధపడతా ఉన్నారు. అటువంటి వాళ్ళకి పెన్షన్ లేదు. ఇంకా 50 సంవత్సరాలకు పెన్షన్ అన్నారు, ఇప్పటికి ఇంకా అతి లేదు. డిగ్రీ చదువుకున్న ప్రతి ఒక్కరికి నెలకు 3,000 అన్నారు, అది లేదు. అదే రకంగా నెలకు 1,500 అన్నారు మహిళా తల్లికి, అక్క చెల్లెమ్మలందరికీ, అది లేదు. ఏ పథకం మీరు పూర్తి స్థాయిలో నిర్వహించారని చెప్పేసి మీరు పండగలు చేసుకుంటా ఉన్నారని చెప్పేసి కూటమి నాయకులను ప్రశ్నిస్తా ఉన్నాం. తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.